ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీ సోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని స్వాగతంగా కోరుతున్నాము. ఈరోజు సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. గారికి చప్పట్లతో స్వాగతం. ఎమ్మెల్యే గారు తర్వాత పక్కన చాలమ్మా తగ్గుతుంది. నిజంగా చెప్పాలంటే 1,00,000 మంది ఉన్నారు. ఆ 1,00,000 మందిని కంటికి రెప్పలా కాపాడి ఈ రోజు వాళ్ళకి సేవ చేస్తుందంటే ఎవరు చదువుకుంటారు కలిగి ఉన్నది మీ వల్లనే. అందుకనే మీరు బాగుంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు కుటుంబ పరంగా సంతోషంగా ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారు, మీరు సేవ చేయగలుగుతారు, మీరు సర్వీస్ చేయగలుగుతారు. కాబట్టి ఈ మంచి ప్రోగ్రాం ఇది. మనందరం ఒక సమాజంలో బాధితుల వ్యక్తులుగా సమాజ సేవ చేయాలి. అన్ని ప్రభుత్వమే కావాలి చేయాలంటే కుదరదు, మీరు వ్యక్తిగతంగా మనం చేయాలి. మా గవర్నమెంట్ లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ తప్పకుండా ఈ మున్గోడు నియోజకవర్గంలో ఏ సమాజ సేవ ఫౌండేషన్ వర్క్ చేసినా సరే మా వంతు సహకారం ఉంటుంది. ఎమ్మెల్యే అని చెప్పుకుంటానికి పదవి అందరు ఎన్నుకుంటుంది, అది పర్మనెంట్ కాదు. కానీ మన వ్యక్తిత్వం సమాజ సేవ చేయాలన్న గుణం అది పర్మనెంట్ గా పుట్టినప్పటి నుంచి సచ్చినాకు ఉంటుంది, పదవి పర్మనెంట్ ఉండదు. కానీ మన గుణం మాత్రం సమాజంలో ప్రతి ఒక్కరికి సేవ చేయాలి, సమాజంలో అందరూ బాగుండాలి తపన ఆలోచన మాత్రం అది ఎప్పుడు నన్ను విడిచిపెట్టుకోదు. అసెంబ్లీ సమావేశాలు కాబట్టి అసెంబ్లీ వాడగలరు, నేను వాడాలంటే మళ్ళీ అదొక పెద్ద కాంట్రవర్సీ. అమ్మ రాజగోపాల్ రాలేదు అవునా కదా, ముందే ఇష్యూ నడుస్తుంది. రాజగోపాల్ రెడ్డి రాదంటే ఎందుకు రాలేదు అదొక న్యూస్, మళ్ళీ అదొక వార్త. అందుకనే ఎటువంటి కథనాలకు ఊహాగానాలకు దాని ఏమంటే రూమర్స్ ఏమంటారు ఎటువంటి పుకార్లు రావద్దంటే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశంలో పాల్గొనాలి, మీ సమస్యల గురించి మాట్లాడాలి, మన ప్రాంత అభివృద్ధి గురించి కృషి చేయాలి. కాబట్టి దయచేసి నేను ఈ ప్రోగ్రామ్ ని తొందరగా వెళ్ళిపోతున్నందుకు క్షమించాల్సిందిగా కోరుకుంటూ